బాస్ విన్నరు ఒక సామాన్యుడు. ఓకే. సామాన్యుడు గెలిచాడు అని చెప్పి 4 సార్లు ఆయన అనడం వల్ల అలా ఆ సామాన్ అనే పాఠం దొల్లిపోయింది ఆయన నోట్ల నుంచి. ఓకే. నిజానికి అసలు అది నిజంగా సామాన్ అన్నారా, లేకపోతే ఆయన కరెక్ట్గా అన్న మాట నేను చెప్తాను, మీకు గుర్తు చేస్తాను. సామాన్లకు కనబడకుండా జాగ్రత్త పడండి అన్నట్టుగా చెప్పారు. అది సామాన్యులకు కనబడకుండా. సామాన్యులు అంటే ఎవరు? కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు ఈ నిధి అనే ఆవిడ వెళ్ళింది ఒక పెద్ద ఫంక్షన్ లోకి. సామాన్యులు చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా మీద పడ్డం ఎక్కబడ్డాను. సో సామాన్యులకు కనబడకుండా ఉండండి, దానివల్ల మీరు సేఫ్టీగా ఉంటారని చెప్పుంటారు. దాన్ని సామానులు అని వక్రీకరించారు. నేను చెప్పడం కాదు, కొంతమంది ఈ రకమైన భాష్యం చెప్తున్నారు. సరే వాట్ ఎవర్, నిజంగానే ఆయన సామాన్లు అన్న మాట అనుకున్నారు కాబట్టి ఆయన సారీ చెప్పారు. కానీ అబ్జల్యూట్ దీన్ని వేరే రకంగా చెప్పారు అనుకోండి. అంగాంగ ప్రదర్శన చేయకండి అని ఎవరన్నా అన్నా, బాడీ పార్ట్స్ చూపించడం కరెక్ట్ కాదు అని ఎవరన్నా అన్నా, దీనికి ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. నిజానికి సామాను అనడానికి రియల్ డెఫినేషన్ చూస్తే, సామాను అనే పదానికి ఇప్పుడు బైక్ ఉంది, బైక్ లో ఏదైనా పోయింది రిపేర్కి వెళ్తే మనం ఏం చేస్తే బైక్ సామాన్లు పట్టరా అంటారు. సో సామాన్ అంటే నథింగ్ బట్ పార్ట్, డైరెక్ట్లీ పార్ట్. అది కొంతమందికి దాన్ని ఏమంటారంటే మరి నీష్గా అనిపించవచ్చు, బట్ స్టిల్ సామాన్ అంటే నథింగ్ బట్ పార్ట్. దట్ మీన్స్ మీరు పార్ట్లు అంగాంగ ప్రదర్శన చేయకండి అనేది ఆయన చెప్పిన మాట. సరే, దానికి ఆయన క్షమాపణ చెప్పాడు. ఇక్కడ పాయింట్ శివాజీ అన్న మాట లేకపోతే సమాజానికి ఏది ఎక్కువ చెడుపు చేస్తుంది? శివాజీ అన్న మాట కన్నా ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో, మహిళలు అని కూడా చెప్పదు, మహిళా ఉద్ధరణలు అని చెప్పుకుంటున్న సోకాళ్ళు ఫెమినిస్టులు లేకపోతే సంస్కర్తలు అని చెప్పండి, వీళ్ళని నిజంగా వీళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా, శివాజీ గారు అన్న ఆ మాట వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా సమాజానికి చెప్తారు. వీళ్ళు ఏమంటారు, మా బట్టలు మా ఇష్టం, మేమేం వేసుకోవాలో నువ్వు ఎట్లా చెప్తావు. వాళ్ళకి ఆ పదం వల్ల పెద్ద నష్టం లేదు, కప్పుకొని నిండుగా ఉండండి అనే పదం వాళ్ళకి నచ్చలేదు. నువ్వెవడరా మాకు చెప్పడానికి అనేది అక్కడ దాంతో మొదలుపెట్టి ఇంకా మీరు వీళ్ళ చరిత్రల్లోకి వెళ్తే వీళ్ళు ఎవరెవరైతే అన్నారో వాళ్ళు ఇంకా రివీలింగ్ గా ఉండండి, ఒక్కొక్క అమ్మాయి నలుగురితో తిరగండి చెప్పారు. మీకు కావాలంటే అవి ఫుటేజ్లు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మహిళల్ని రిప్రజెంట్ చేస్తున్నాము అనే ఒక కలర్ నెత్తినేసేసుకొని వాళ్ళు మనకి శుద్ధులు చెప్తారు. కొంతమంది మహిళలు నిజంగానే ఓహో వీళ్ళు మనం ఒకటే అనుకుంటారు, కానీ నిజానికి మహిళలు వాళ్ళు ఒకటి కాదు. వీళ్ళందరూ కూడా గ్లామర్ని అమ్ముకొని బతుకుతున్నవాడు. గ్లామర్ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పెట్టేది ఎందుకు? లైక్లు రావాలి, దానివల్ల ఎంతో ఇన్కమ్ రావాలి. సరే, పబ్లిసిటీ కోసమో ఇంకో దేనికోసమో వాళ్ళు గ్లామర్ని ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ ఇది. కానీ ఇది చూసేది ఎవరమ్మా? జనాలు కాదు. మీరు చూస్తారు? చూడండి. నేను చూడండి, నాకు చిరాగ్గానే ఉంటుంది. ఓకే, బరి తెగించి ఇట్లా ఒళ్ళప్పుగించి చేస్తుంటే నాకు వాళ్ళలో ఏ రకమైన అప్పీల్ కనబడదు. అది ఒక విచ్చల విడతనంలానే అనిపిస్తుంది నాకు. సో నేను మెచ్చను, మీరు మెచ్చరు. ఇలా మెచ్చే వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్నారు, 30-40% ఉంటారు. వీళ్ళు యంగ్ ఏజ్లో ఉన్న బేసికలీ అబ్బాయిలు. నిజం చెప్పాలంటే అమ్మాయిలకి ఆమె ఎక్స్పోజ్ చేస్తే చూడాలంత ఆనందంగా ఏ అమ్మాయికి ఉండదు. కానీ అమ్మాయిలు ఏమనుకుంటారంటే ఈ అమ్మాయికి ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, నేను రేపు ఇలాంటి బట్టలు వేసుకుంటే నాకు ఇటువంటి ఫాలోయింగ్ వస్తుంది అని చెప్పి వాళ్ళని చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అందుకే వాళ్ళు ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. వాళ్ళని చూసి వీళ్ళు చెడిపోయే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. వీళ్ళని చూసి వీళ్ళు చెడిపోవడం వల్ల ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది, మన కల్చర్ నాశనం అయిపోతుంది. ఈ జనరేషన్ నాశనం అయిపోతుంది అంటే ఎవరికి బాధ? ఒక తండ్రిగా ఏమనుకుంటారు జనరల్గా ఉన్నవాళ్ళు, నా కూతురు ఇటువంటివన్నీ చూసి రేపు ఇలా తయారైతే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి. అందరికీ కూడా వాళ్ళకున్నంత పెద్ద మనసు ఉండదు. ఈ సంఘ సంస్కర్తలు, మహిళా సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో ఆవిడ, మీరు ఫోటోలు చూడండి, నేను చెప్పడం కాదు, వీళ్ళు పెట్టిన ఇంతకుముందు వాళ్ళ మీద కూడా చాలా స్టేట్మెంట్లో చాలా వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్లోను అలాగే డ్రెస్సెస్లో వల్గారిటీ ఎక్కువ అయిపోయింది అని చెప్పి చాలా మంది ఓపెన్ గానే కామెంట్ చేశారు.
ఇటువంటి వాళ్ళు మహిళల్ని రిప్రజెంట్ చేయడానికి ఏ రకంగా అర్హులు? జస్ట్ బికాజ్ నువ్వు మహిళ నేను మహిళ కాదు, నువ్వు నేను ఒకటి కాదు అని చెప్పండి ప్రతి మహిళ కూడా. నువ్వు వేరు, నువ్వు మమ్మల్ని కలపవాక, నీ వల్ల మమ్మల్ని కూడా అసహ్యంగా చూసే రోజు వచ్చింది వాళ్ళు. నీలాంటి వాళ్ళు అలాంటి డ్రెస్లు వేసుకొని పోతుంటే మిమ్మల్ని ఎంత నీచంగా చూస్తారో అంతే నీచంగా మమ్మల్ని కూడా చూస్తారు. దయచేసి మీరు అటువంటివి చేయకండి. నీచంగా చూడడం అనేది వాడి మనసులో ఉన్నది. వీళ్ళు ఏమంటారంటే వాడి కళ్ళు వాడి ప్రాబ్లం, వాడు కామాంధుడు, అది తప్పు, నన్ను వేసుకోవడం ఆపుతారేంటి మీరు? నేను నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకున్నాను కాదు. ఇక్కడ ఈవిడ ఇంటెన్షన్, నిజమైన ఇంటెన్షన్ మీకు చెప్తారు. ఈవిడ వాళ్ళు చూడాలనే వేసుకుంటారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే అందరి గురించి కాదు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్. సరే నీకు ఇష్టం వచ్చిన బట్టలు నువ్వు వేసుకున్నావు, దాన్ని పబ్లిక్ ప్రొఫైల్లో ప్రైవేట్గా కూడా పెట్టుకోవట్లేదు, పబ్లిక్గా ఎందుకు పెడుతున్నావు? పబ్లిక్ అప్పుడు ఎందుకు పెడుతున్నావు అంటే లైకుల కోసం, వాళ్ళు చూడాలనే కదా నువ్వు పెడుతున్నావు, వాళ్ళు చూడాలనే కదా ఈ బట్టలు వేసుకుంటున్నావు. అండ్ ఐటమ్ సాంగులు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకు? ఎవరైతే ఈ ఎదహలు ఉన్నారో చూసి ఏలలేసి సపోర్ట్లు కొట్టి ఇది చేస్తారో వాళ్ళే నీకు ఈరోజు తిండి పెడుతున్నారు. వాళ్ళు చూడడం వల్లే నీకు లైక్లు వస్తున్నాయి, వాళ్ళు కొట్టడం వల్లే నీకు కామెంట్స్ వస్తున్నాయి, కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనే స్టేటస్ వచ్చింది, నీకు డబ్బులు వస్తున్నాయి. నీకు వచ్చే డబ్బులు నీకు వచ్చే పేరు నేను షణ్విత ఇచ్చింది కాదు, ఆయన కూడా ఇచ్చింది కాదు, బాధ్యత గల ఏ పౌరుడు ఇచ్చింది కాదు. మీకు వచ్చే ఇవన్నీ కూడా తెలిసి తెలియని వయసులో ఉన్న కొంతమంది అబ్బాయిలు, మేబీ ఒక 16 to 25 ఏజ్లో వాళ్ళకి ఇవి కొంచెం అప్పీలింగ్గా అనిపించి ఎంబడబడి, అండ్ వీళ్ళ వల్ల వీళ్ళు పోకిరిల్లాగా తయారవడం కూడా జరుగుతుంది. సో వీళ్ళని చెడగొడుతున్నారు క్లియర్ కట్గా. ఈ 16 to 25 వాళ్ళని మేము ఎందుకు చెడగొడతాం? మా ఇష్టం వచ్చినట్టు మేము బట్టలు వేసుకుని, మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని పబ్లిసైజ్ చేస్తున్నారు, మీరు ఫోటోలు పెడుతున్నారు, ఈ అబ్బాయిలందరికీ కనబడేట్టు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. మీకు కావాల్సింది ఇటువంటి ఎదవలని కూడా నేను కరెక్ట్గా పాపం అమాయకులు వాళ్ళని ఎదవల్లా కన్వర్ట్ చేస్తున్నారు. అంటే ప్రతి మనిషికి ఆ ఉప్పు గారం తినే మనిషికి కొంత ఇటువంటి ఉంటుంది, ప్రలోభం అంటారు చూసారా, దాన్ని చూసి వాళ్ళు లోనయ్యి వాళ్ళకి లైకులు కొట్టడం చేస్తుంటారు. నిజానికి ఇటువంటిది నిజంగా వాడి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వాడి కాబోయే పెళ్ళాము, వాడి చెల్లెలు, వాడు అప్పు వేసుకుంటే వాడు సహించడు. అవునండి. కానీ ఈ దరిద్రం ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే వీళ్ళు ఎలా మారిపోతున్నారంటే కొంతమంది మగవాళ్ళు, నువ్వు కూడా అలా ఇంట్రెస్ట్ వేసుకోవచ్చు కదా బయటికి వెళ్ళేటప్పుడు అనే ఒక పర్వర్టెడ్ థాట్స్ లో కూడా వెళ్ళిపోతున్నారు. ఇలా ఒక జనరేషన్ నాశనం చేస్తున్నారు వీళ్ళు. అబ్సల్యూట్ ట్రూత్, నేను కాదు, ఒక మహిళగా మీరే చెప్పండి. నేను అనేది ఏంటంటే మీరు వేరు, ఆవిడ వేరు. మీరు మహిళ, ఆవిడ మహిళ అయినంత మాత్రాన ఈ 90% మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పద్ధతిగా ఉండాలని అనుకుంటారు. ఇలా విచ్చలవిడిగా బట్టలు వేసుకుని ఇది మా హక్కు అనేది ఎవరు చేయరు, బాధ్యతగా ఉండాలనుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు కూడా ఇలా మారండి, మమ్మల్ని బట్టలు వేసుకోవద్దంటావా, ఎంత ధైర్యం రా నీకు, బట్టలు వేసుకోమంటావా? సారీ, ఒకప్పుడు ఎలా ఉందంటే మా ప్రొడ్యూసరు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, అంటే మీరు ఇలా వేస్తే యూత్ చూడరు, మీరు కొంచెం పొట్టి బట్టలు కొంచెం రివీలింగ్గా వేసుకుంటే నాకు మంచి ఇది వస్తుంది అని చెప్పి ఆవిడని అడిగితే, ఆవిడ నాకు ఇబ్బందిగా ఉంటుంది ప్రొడ్యూసర్ గారు, మాకు అమ్మా నాన్న ఉంటారు, రేపు నేను వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా, వాళ్ళు చూసి ఏమనుకుంటారు, మా తమ్ముడు మా అమ్మ నాన్న అందరూ చూస్తారు కదా అనే స్టేజ్ నుంచి ఇవాళ, అంటే ఆ రోజు నువ్వు ఇప్పుకో అంటే కోపం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ కప్పుకో అంటే వీళ్ళ కోపం వస్తుంది. సుడిగాడు అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఒక విలన్లా చూపిస్తారు వాడిని. వాడు ఒక అమ్మాయి పడుతుంటాడు, కప్పేస్తా వద్దు ప్లీజ్ ఫస్ట్ ఫైనల్గా వెళ్ళి వాడు అమ్మాయికి చున్నీ కప్పేస్తాడు. అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. పద్ధతిగా బట్టలు వేసుకోండి అని ఒక మాట చెప్తే విరుచుకుపడుతున్నారు. ఎందుకంత కోపం అంటే రేపు వీళ్ళని విలన్స్ గా చూస్తున్నారు. అంటే నువ్వు పద్ధతిగా వేసుకున్న వాళ్ళు శబాష్ అన్నావు అంటే మమ్మల్ని డాష్ 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 అన్నట్టే కదా అని మంట. ఆ మంట ఈ రకంగా బయటకు వస్తుంది. వీళ్ళందరూ కూడా వెధవల్ని తయారు చేస్తూ వాళ్ళతో డబ్బులు తెచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళు అలా చేయకూడదు. ఏంటి, వీడు చూడడం కోసమే నేను ఇటువంటి బట్టలు వేసుకుంటా, వీడు చూడడం కోసమే నేను ఇటువంటి ఐటమ్ సాంగులు చేస్తా, వీడు చూడడం కోసమే నేను అమ్మాయిని అయినా కూడా ఇటువంటి బూతులు మాట్లాడతా, బూతు పాటలు పాడతాం. ఇవన్నీ యూత్ కోసం చేస్తూ మళ్ళీ వాళ్ళే
ఎప్పుడైతే ఇటువంటి మీద పడడం ఇటువంటి ట్రై చేస్తారు, వీడు ఎదవ, నువ్వు చేసేదే ఎదవల కోసం అమ్మా, నీ సంపాదన ఎదవల వల్ల, ఆ ఎదవల నిన్ను పోషిస్తూ మళ్ళీ ఆ ఎదవల తింటారు వీళ్ళు. మీకు హక్కు లేదు. సో మీరు అన్నది కూడా కరెక్టే ఉంది. బట్ కొంతమంది పద్ధతిగా ఉన్నా సరే బ్యాడ్ గా చూసే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళని చూసి వాళ్ళు తయారవుతున్నారు అనేసి అంటున్నారు. అండ్ చిన్మయ్య గారు కూడా ఫస్ట్ ఒకసారి రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు. అండ్ దాని తర్వాత రీసెంట్ ఒక వీడియో, ఓకే మీరు అన్నది కరెక్టే, అయితే వేరే స్టేట్ వాళ్ళ గురించి. సో ఆ వీడియో చాలా వైరల్ అయిందన్నమాట. సో ఆ అమ్మాయి బస్ లో వెళ్తుంది, ఒక ముసలాయన సో పక్కన కూర్చొని ఉన్నాడు. సో ఆ వీడియోని ప్లే చేసి మరి దీనికి ఏమంటారు, ఆ అమ్మాయి చీర కట్టుకుని అంత పద్ధతిగా తయారైంది, బట్ ఆ అమ్మాయిని కూడా అంత బ్యాడ్ గా చూస్తున్నాడు కదా, అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరిది అనేసి తను క్వశ్చన్ చేస్తుంది. దానికి ఏమంటారు? అక్కడ మిస్టేక్ ముసలాయింది, ఇక్కడ మిస్టేక్ వీళ్ళది. సింపుల్, చాలా ఆన్సర్. దాని గురించి 100 డిసైడ్ అక్కల. అక్కడ అది కాబట్టి ఇక్కడ ఇది కరెక్ట్. బోడిగుండుకి మోకాలకి ఒకటే సామెత కాదు, పిడుక్కు పిండానికి ఒకటి కాదు. అక్కడ ఖచ్చితంగా ముసలాడు తప్పు, ఖచ్చితంగా తప్పు. ఎవడు రైట్ అంటున్నాడు? ఆయన చేశాడు కాబట్టి మేము ఏం వేసుకున్నా కూడా మీరు భరించండి. విచ్ ఇస్ నాట్. అక్కడ ఆయన చేసింది ఎంత తప్పో ఇక్కడ మీరు రెచ్చగొట్టేట్టు బట్టలు వేసుకోవడం అంతే తప్పు, అంతే తప్పు. ఖచ్చితంగా రెచ్చగొట్టేట్టు బట్టలు వేసుకోకూడదు. ఇప్పుడు ఒకడు వెళ్ళి ఒకడిని కత్తితో పొడి చేశాడు, ఓకే, ఆడికి ఊరు శిక్ష వేశారు, వాడు చంపేశావని చెప్పి. వాడు పోలీస్ ఎంక్వైరీలు తేలింది, వీడికి ఎవడో ₹1 ఇచ్చి వాడిని చంపని చెప్పాడు. వీడికి శిక్ష పడాలా వద్దా? పడాలి. వీడిది పెద్ద తప్ప, వీడిది పెద్ద తప్ప? డబ్బులు ఇచ్చింది వాడు పెద్ద తప్పు, వీడిది కూడా తప్పే కదా. సో ఇప్పుడు వీడు పొడిచేట్టు చేశాడు వాడు, అవునా, వీడి తప్పు. కానీ అంతకన్నా అసలు వీడికి ఆ ఇంటెన్షన్ కల్పించింది ఎవరు? వాడు. అలా వీళ్ళు రెచ్చగొట్టేట్టు వీళ్ళు బట్టలు వేసుకొని వీళ్ళు ఏదన్నా కామెంట్లు చేయడమో లేకపోతే మీద పడడం ఇటువంటివన్నీ జరిగినప్పుడు వీడి తప్పు అంటున్నారు. మరి వాళ్ళ తప్పలేదా? డబ్బులు ఇచ్చిన వాడిది తప్పే, పొడిచిన వాడిది తప్పే. సో నేను అనేది అదే, ప్రొవొకేషన్, రెచ్చగొట్టడం అనేది తప్పు. ఇక్కడ చాలా మంది పుట్టి బట్టలు వేసుకున్నా లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు బట్టలు వేసుకున్నా నేను వాళ్ళని తప్పు పట్టను. ఎప్పటిదాకా అంటే నీలో బ్యాడ్ ఇంటెన్షన్ లేనప్పుడు, నీకు అది న్యాచురల్, నార్మల్. అమెరికా నుంచి వచ్చింది అమ్మాయి, అమ్మాయికి ఇది అలవాటు. అక్కడ ఎవరు కూడా ఇలా వేసుకుంటే హే అని చెప్పి సంగ ఖర్చుకుంటూ చూసేవాళ్ళు ఎవరు ఉండరు. బట్ స్టిల్ నాకు అది అలవాటు అయిపోయింది. దాన్ని బట్టి కొన్ని చోట్లకి వెళ్తే, గోవా అటువంటి చోట్ల బికినీ వేసుకుని తిరుగుతారు. వాళ్ళందరూ కూడా వీటికి చూపించాలి, వీళ్ళు చూసి రెచ్చిపోవాలి అనే ఇంటెన్షన్ ఉండదు. వాళ్ళకి ఇంటెన్షన్ లేనప్పుడు దే ఆర్ ప్యూర్. వాళ్ళని నేను తప్పు పట్టను. కానీ ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు, బ్యాడ్ ఇంటెన్షన్, అవతల వాళ్ళని రెచ్చగొట్టాలి అనే ఇంటెన్షన్, ఆ రెచ్చగొట్టడాన్ని నేను క్యాష్ చేసుకోవాలనే ఇంటెన్షన్ చాలా తప్పు. ఆ తప్పు ఎవరు చేస్తున్నారు అని మనకి క్లియర్ కట్ సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు? డబ్బు తీసుకొని ఆర్ ఎల్స్ మీరు పబ్లిక్ గా పోస్టులు పెడుతున్నారు అంటే మీరు బట్టలు వేసుకోవడం తప్పలేదు, ఇది అందరూ చూడాలి, చూసి కిక్కెక్కాలట, వాళ్ళకి కుర్రకారుకి కిక్కెక్కించాలట. రీసెంట్ గా నేను ఒక వీడియో స్క్రోల్ చేస్తుంటే అనసూయ గారు అంటుంటారు అన్నమాట, ఏమని, మందు కొడితే కిక్ వస్తుందని ఎవరు అంటారు కూర్చొని, శేషు గారు అనుకుంటా. అంటే మందు కొడితేనే వస్తుందా, అనసూయని చూస్తే రాదా కిక్కు అంటే ఏంటి? సో వాళ్ళే చెప్పినట్టుంది ఇక్కడ. అంటే మీకు కిక్కెక్కిచ్చే విధంగా మేము ఉన్నాం అంటే మీకు తెలుస్తుంది ఆ విషయం, యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆయన తర్వాత ఆయన ఇంకా చాలా వల్గర్గా ఏవో మాట్లాడతారు. అవన్నీ కూడా మనం డించిగా వేసుకుని నవ్వుకుంటూ ఉంటాం. దాంట్లో వీళ్ళే పార్ట్. డబ్బులు ఇస్తే దేనికైనా తెగిస్తారు, అంతెందుకు రాశి ఫలాలు పొద్దున్న చెప్పుకుంటారు. అదేదో ఒక దాంట్లో ఒక పాపులర్ అయింది. హలో రాశిగారి ఫలాలండి అనగానే, రాశిగారి ఫలాలు కాదండి రాశి ఫలాలు అంటది ఆవిడ. ఆవిడ కరెక్ట్ చేస్తుంది అవతల వాళ్ళని. ఎందుకు? ఆవిడ ఇబ్బంది ఫీల్ అయింది. సరే ఒక చిల్లర మిస్టేక్, దాన్ని ఒక కామెడీగా మార్చారు. కానీ ఒక ఆడదాని అయింది నువ్వే రాశిగారి ఫలాలు అంట అంటే దాని అర్థం ఏంటి? జబర్దస్త్లో ఈవిడ రాశిగారి ఫలాలు అని ప్రస్తావిస్తుంది. అమ్మా నువ్వు ఒక మనిషిని, రాశిగారు అంటే ఎవరు అందరికీ తెలుసు. సో
ఆవిడ్ని కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కదా. అవునండి. ఇప్పుడు ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అంటే మహిళల్ని ఆబ్జెక్ట్స్ తో పోలుస్తూ, లేకపోతే వాళ్ళని ఒక వస్తువులాగా ట్రీట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు, చూసేవాళ్ళు దీంట్లోకి వస్తారు. దాంట్లో మగవాళ్లే కాదమ్మా, ఇటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఈజ్ దిస్ నాట్ ఆబ్జెక్టిఫైయింగ్? రాశి గారి ఫలాలు అనేది ఒకటి. తర్వాత ఈ రకమైన అంటే వీళ్ళు కామెంట్ చేస్తుంటారు కొంతమంది మహిళా సంస్కర్తలు, ఏమంటారు, వాళ్ళకి తప్పు కాదండి, ఇలా చూపించే వాళ్ళ తప్పు కాదు, వీళ్ళని ఇలా చూపించేస్తున్నారే సినిమాల్లో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు డబ్బు కోసం కక్కుర్తుపడి వాళ్ళని అనాలండి. సరే, ఇక్కడ వీళ్ళ దృష్టిలో ఈ ఫోన్ ఇక్కడ పెట్టమంటే ఇక్కడ పెట్టచ్చు, ఈ ఫోన్ ఇక్కడ పెట్టమంటే ఇక్కడ పెట్టచ్చు, ఇది ఒక వస్తువు కాబట్టి మీరు ఇప్పుడు నా చేయిని పెట్టమనండి, నా చేయి నా ఇష్టం. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రొడ్యూసర్ ఇలా డ్రెస్సులు వేసుకోవాలి, ఇలా డాన్సులు చేయాలన్నప్పుడు ఆవిడ ఒక మనిషి, ఇలా చేయిస్తున్నారు అంటే ఆవిడేం చిన్నపిల్ల కాదు, 18+. ఆవిడ నెత్తిన వరకు గన్ను పెట్టలేదు, డబ్బులు ఇచ్చే కదా. ఆవిడికి ఒక సంస్కారం, అభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా. నేను చెయ్యను సార్ ఇట్లాంటివి అని చెప్పాలి కదా. రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయరు కదా, అడగడానికి కూడా మంచిది కదా. కానీ నువ్వు ఎక్కడ డబ్బుల కోసం, లేకపోతే రేపు ఫ్యూచర్లో కెరీర్ కోసము ఇలా చేస్తున్నావు. నీవు చేయడం వల్ల ఒక జనరేషన్ నాశనం అవుతుంది. నేను చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా, నిన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా నీకు ఎలా వేసేటప్పటికి మగవాళ్ళు ఎలా వేసేయగానే ఓహో ఇలా ఉంటే ఆవిడకి వచ్చినట్టుగా నాకు క్రేజ్ వస్తుందని చెప్పి ఇక్కడ అమ్మాయిలు తయారవుతుంది. సో ఇక్కడ ప్రొడ్యూసర్ తప్పే, అలాగే ఈవిడిది కూడా అంతే తప్పు. చేయిస్తున్నారు అంటే వీళ్ళ దృష్టిలో ఈవిడ ఒక ఆబ్జెక్టా? ఈవిని తీసుకెళ్లి చేయిస్తున్నారు, ఈవిని తీసుకెళ్లి పొట్టి బట్టలు వేస్తే వేసుకుంటుందా? ఒక ఆబ్జెక్ట్ అయితేనే కదా మనం వేయగలం. ఇప్పుడు షోరూమ్ లో ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మను తీసుకెళ్లి నువ్వు ఎంత బట్టలు వేస్తే అంత అది ఏమందా నేను. కానీ ఇక్కడ మనిషి, ఒక మనిషిని, ఒక బీయింగ్ సంఘ సంస్కర్త లేకపోతే లేడీ ఫెమినిస్ట్ వాట్ ఎవర్, యూ టాకింగ్ యాజ్ ఇఫ్ షీ హ్యాస్ నో బ్రెయిన్, నో ఆత్మగౌరవం. ఆవిడ తీసుకెళ్ళి వేసుకోమంటే వేసుకోవాలి. చేయిస్తున్నారు ఏం మైనరా, మేజర్. నీ స్పృహ ఒకటి ఉండాలి కదా. వాళ్ళని తప్పుపట్టాలి, వీళ్ళని తప్పుపట్టాలి. నేను వీళ్ళని వదిలేసి కాముగా, ఎందుకంటే మహిళ ఏం చేసినా పర్లేదు అమ్మా. నేను అనేది ఏంటంటే మీరు మంచివాళ్ళు, ఇటువంటి మహిళల్ని మీరు మహిళలుగా ఐడెంటిఫై చేసుకోవకండి. దానివల్ల ఏమవుతుందంటే మహిళల గౌరవమే కించపరుస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈవిడ చిన్మయి గారు, నేను నిన్న ఒక దాంట్లో కూడా చెప్పాను, పాటలు పాడేటప్పుడు రోబోలో నా సోకు పళ్ళెత్తిని వెన్ను తట్టి ఆరబెట్టై హని అంటది. ఏంటిదని అర్థం తెలియదు. అంటే చాలా మందికి నోటీస్ చేయమను, ఆ పాటలు అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ నేను నోటీస్ చేయకపోవచ్చు. లిరిక్ చదివి పాడిన ఆవిడికి, ఇంత ఫెమినిజం అని చెప్పే ఆవిడికి, ఈజ్ దిస్ నాట్ ఆబ్జెక్టిఫైయింగ్? సోకు పళ్ళేంటి? ఆవిడకి తెలుసు ఏం పాడుతున్నారు. బట్